దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? గత ఎన్నికల కంటే పుంజుకుంటుందా లేకుంటే సీట్లు తగ్గుతాయా? అదే జరిగితే బీజేపీ లక్ష్యం 370 సీట్లు దాటుతాయా లేదా? ఇప్పుడు ఇదే చర్చగా మారింది. పదేళ్లలో ప్రధాని మోదీ 120 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా 56 పార్టీ పర్యటనలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 0.97 ఓట్లు మాత్రమే లభించాయి. కేరళలో 12% ఓట్లు వచ్చిన సీట్లు దక్కలేదు. తమిళనాడులో 3.6% ఓట్లు వచ్చాయి. ఈసారి తెలంగాణలో 10 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. కర్ణాటకలో సైతం జీడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి బరిలో దిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో 300కు పైగా స్థానాలు సాధిస్తే తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని బీజేపీ భావిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. దక్షిణాదిన ఉన్న 130 స్థానాల్లో బీజేపీ 29 స్థానాలకే పరిమితమైంది. కానీ ఈ ఎన్నికల్లో సగం సీట్లైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. కర్ణాటక, ఏపీ, తమిళనాడులో పొత్తులు కుదుర్చుకుంది. తెలంగాణ, కేరళలో ఒంటరి పోరు చేస్తోంది. గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 3 అసలు బీజేపీ ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కర్ణాటకలో మాత్రం 28 సీట్లకు గాను 25 స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో 17 స్థానాలకు గాను 4 విజయం సాధించింది. ఈ లెక్కన 4 దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ సాధించింది 29 స్థానాలే. అంటే ఇంకా 101 స్థానాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేనట్టే. ఎన్డీఏ పరంగా 400 సీట్లు, బీజేపీ పరంగా 370 సీట్లు సాధించాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గత 2 ఎన్నికల కంటే బీజేపీకి ఆదరణ తగ్గింది అన్న సంకేతాలు వస్తున్నాయి. తొలి 3 విడతల పోలింగ్లో సైతం గణాంకాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే ప్రధాని మోదీతో పాటు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రచారం చేస్తున్నారు.